తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ విద్యార్థుల కోసం, తెలంగాణ కార్మికుల కోసం, ఈ తెలంగాణ ఏ సమస్య కోసమైనా డిజిటల్ మీడియా ముందుండి నడిపిస్తుంది. మరి అలాంటి డిజిటల్ మీడియా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్‌ని ఎలా చూడాలి? మనతో పాటు కామ్రేడ్ ఆజాద్ ఉన్నారు. తమకు నమస్తే. నమస్తే అక్క. డిజిటల్ మీడియా తెలంగాణ ఏ సమస్యను ముందుండి చూపిస్తుంది. అలాంటి డిజిటల్ మీడియా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ ఎలా చూడాలి? సీఎం రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియాపై వాళ్ళ భాష సరిగా లేదు, వాళ్ళు సీనియర్ జర్నలిస్టులకు గౌరవిస్తలేరు, వాళ్ళు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారు అనేటువంటి విషయాలు మాట్లాడడం అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సింది కాదు. ఈ వ్యాఖ్యలను మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా, రీసెర్చ్ స్కాలర్స్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ముఖ్యమంత్రి గారికి ఈ డిజిటల్ మీడియా సోదరులంతా ఎవరు, మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చిందంతా కూడా డిజిటల్ మీడియా సోదరులే. రెండో పాయింట్ ఏంటంటే డిజిటల్ మీడియా సోదరులంతా కూడా వాళ్ళు కష్టపడి పీజీలు, పిహెచ్డీలు, బీటెక్లు, డిగ్రీలు చదివి, ఉన్నత చదువులు చదివి సామాజిక అవగాహన ఎక్కువగా పెంపొంది వాళ్ళు ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి అక్కడటువంటి కొన్ని ఒత్తిళ్లు తట్టుకోలేక సొంతంగా వాళ్ళు ఒక వాయిస్ని రేజ్ చేయాలి, తెలంగాణను ప్రజాస్వామీకరించుకోవాలని చెప్పేసి వాళ్ళు డిజిటల్ మీడియాలో తమ వంతు పాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విషయం రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా తెలుసు. ఆ క్రమంలోనే డిజిటల్ మీడియా యొక్క సత్తా ఏంటో కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారికి. అందుకోసమే డిజిటల్ మీడియా మీద ఒక బురదలేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. తమ ప్రభుత్వానికి డిజిటల్ మీడియా అనుకూలంగా లేకపోతే తన ప్రభుత్వం కూలిపోతున్నటువంటి ఒక భయంతో డిజిటల్ మీడియా మీద ఇలా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను సూటిగా ఒక ప్రశ్న చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి. పుష్ప సినిమాలో అల్లు అరవింద్ ఒక డైలాగ్ కొడతాడు, అల్లు అర్జున్ ఒక డైలాగ్ కొడతాడు, నా కాలు మీద వేసుకున్నా, నీ మీద వేయలే కదా, నీకేమవుతుందని చెప్పేసి మాట్లాడతాడు. ఇది నా కాలే, ఇది నా కాలే, నా కాలు మీదనే వేసుకొని కూర్చున్నా, నీకేమైందని చెప్పేసి మాట్లాడతాడు. అట్లాంటి అల్లు అరవింద్ను పిలిచి తగ్గేదేలే నీ అవ్వ అని చెప్పేసి నీ ముందు డైలాగులు కొట్టించుకొని నువ్వు ఆయనకు అవార్డు ఇస్తావు. మరి డిజిటల్ మీడియా సోదరులు ఆత్మగౌరవంతో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే తప్పేంది? సీనియర్లకు గౌరవం ఇస్తారు, సీనియర్లు వచ్చినప్పుడు లేచి పక్కకు కూర్చుంటారు, వాళ్ళు సీనియర్లకు సీట్లు ఇస్తారు, సీనియర్ల నుంచి అనేక విషయాలు నేర్చుకుంటారు. సీనియర్లు ఎప్పుడు ఎక్కడ కూడా మా డిజిటల్ మీడియా సోదరులు ఇట్లా మాకు గౌరవం ఇస్తారని చెప్పలే కదా. మీరెందుకు స్టేమికల్ తీసుకొచ్చి చెంపపండు కొడతా అని చెప్పేసి మాట్లాడాలి? ఇది సరైన విధానం కాదు. మీ భాష, మీ రాజకీయ నాయకుల భాష సరిగుంటే అన్ని సరిగుంటాయి. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? మీ భాష సరి చేసుకోరు. ఫస్ట్ డిజిటల్ మీడియా సోదరులు అనే ముందు మీ భాష సరి చేసుకోరు. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇలా నాయకులే మీ వాక్యాలను ఖండిస్తున్నారు. ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేసిండు, అరే రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడాల్సింది కాదని చెప్పేసి. అర్థం చేసుకోండి, మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, ప్రభుత్వాన్ని నడిపేవారు, ప్రజా పాలన మాట్లాడుతున్నారు, ఫోర్త్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నారు, ప్రజాస్వామిక పాలన మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకు మీరు భయపడే విధంగా చేస్తున్నారు. డిజిటల్ మీడియా అనేది ఒక రాష్ట్రం లేదు, దేశం అంతున్నది. ధర్మస్థలంలో మొత్తం ఆ శివాల కుప్పలను బయట తీసుకొచ్చింది డిజిటల్ మీడియానే. తెలంగాణలో అనేక మరుగున పడి ఉన్నటువంటి అనేక సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చేది డిజిటల్ మీడియానే. ప్రతి సమస్యలు, ఇలా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు, ఏ సమస్య అయినా కూడా, ఇలా లిక్కర్లో జరిగేటువంటి దందా కానీ, బ్లాక్ దందా, మీ ప్రభుత్వం చేయాల్సిన పని అంతా కూడా డిజిటల్ మీడియా చేస్తుంది. ఇలా పోలీసులు చేయాల్సిన పని డిజిటల్ మీడియా చేస్తుంది. ఇలా అట్లాంటి డిజిటల్ మీడియాను పట్టుకొని మీరు బాధ్యత రహితంగా మాట్లాడడం అనేది సరైనది కాదు. డిజిటల్ మీడియా వల్లనే అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఎందుకు డిజిటల్ మీడియాని చూసి ఏమైనా భయపడుతున్నారా? వాళ్ళు డిజిటల్ మీడియాను చూసి ఎందుకు భయపడుతున్నారు అంటే 6 గ్యారెంటీలు అని చెప్పి ఆ 6 గ్యారెంటీలను అమలు చేయడంలో ప్రభుత్వానికి సాధన అయితే లేదు. ఇలా ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డిజిటల్ మీడియా చురుకుగా పనిచేస్తుంది. డిజిటల్ మీడియా నాయకులు ఎక్కడైతే ఓట్ల కట్టలతో అధికారం రావాలనుకున్నారో, కులబలంతో అధికారం రాకున్నారో, లేకపోతే మందు సీసాలు పెట్టి అధికారం రావాలనుకున్నారో, ఇట్లాంటి విషయాలను చాకచక్యంగా స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుకుంటుంది. కాబట్టి డిజిటల్ మీడియా అంటే వాటి మీద మానిటరింగ్ చేయడం, కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి డిజిటల్ మీడియా వల్ల నా ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది అనేటువంటి ఏకైక భయమే రేవంత్ రెడ్డికి పట్టుకున్నది. ఇప్పుడు డిజిటల్ మీడియా అనేది కూడా ధైర్యంగా పనిచేస్తుంది. ఎక్కడ కూడా పక్షపాతానికి లోను కాదు, ఎక్కడ కూడా ఎవరన్నా ఏదైనా ఇస్తే తీసుకుంటారు కాదు. మేము చెప్తున్నాం ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా, ఇప్పటివరకు వాళ్ళకి కనీసం ఛాయ్ తాగలేదు, కనీసం వాళ్ళకి పెట్రోల్ ఖర్చు చేయలేదు. వాళ్ళంతా వాళ్ళు నిత్యం కొవ్వొత్తులకు కరిగిపోతూ ఈ సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళు వార్తలు ప్రజలకు, రైతులకు, కార్మికులకు, మహిళలకు అందరికీ కూడా ఏ సమస్య ఉన్నా కూడా చెడుకు అక్కడ ఆలి ఆ సమస్యను ప్రజలకు తీసుకుపోతున్నారు. ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అధికారులు అలసత్వం వహిస్తున్నారు, అధికారులు అవినీతికి గురవుతున్నారు. వీళ్ళే కదా ఒక ఎంఆర్ఓ భూమి సమస్యల పరిష్కారం చేయకపోతే, ఒక మహిళ తన భూమి సమస్య పరిష్కారం చేయాలని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే ఏ మీడియా టైంకి అందకపోతే టక్కున పోయి అక్కడ సోషల్ మీడియా అక్కడ వాలి ఆ సమస్య పరిష్కారానికి ఎంఆర్ఓతో కృషి చేసింది కాదా? మనం ఎందుకు చూస్తలేం? మీరు ధనంలో అనేక సమస్యలు వచ్చినాయి, ఈ డిజిటల్ మీడియా పరిష్కారం చేయలేదా? విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేస్తలేదా? సమస్యలను ప్రభుత్వాలు తీసుకుపోయి పరిష్కారం చేయడంలో డిజిటల్ మీడియా పాత్ర ఉంది. కాబట్టి సమస్యలు పరిష్కరించలేని పరిస్థితుల్లోనే ఇలా డిజిటల్ మీడియా మీద మీరు అవాకులు చెవాకులు అయిపోయి వెళ్తున్నారు, వెగిలి మాటలు మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు. ఇలాగే మీరు మాట్లాడితే మాత్రం డిజిటల్ మీడియా సత్తా ఏందో మీకు చూపిస్తారు, తప్పకుండా మీకు ప్రభుత్వాన్ని తీసి చేతబుట్లో వారేస్తారు. కాబట్టి మీరు బాధ్యతాయుతంగా మాట్లాడండి. మీరు ఒక నాయకత్వం వహించే వాళ్ళు రాష్ట్రానికి, మీరే ఎట్లా మాట్లాడితే ఎట్లా? తప్పుడు పద్ధతులు అనేటువంటి సరైనది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటారు, చెంపల పోగొడ అసలు ఇలాంటి ఒక సీఎం ఇలాంటి మాటలు మాట్లాడే ఎంతవరకు సమంజసం? కాలు మీద ఇప్పుడు చెంప వల్ల కొడతా, ఇది కొడతా, ఇవి మన ప్రజాస్వామ్య దేశం, శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి బాధ్యతలు మీరున్నారు. మీరు దాడులు చేస్తామని ఎట్లా మాట్లాడతారు? పరోక్షంగా దాడులు చేయడం మీ మీ పద్ధతి కాదు కదా అంటున్నారు. అంతమంది జర్నలిస్టుల ముందే నేను దాడులు చేస్తా, చెంపల వల్ల కొడతా. ఇది మీరు ఒక నార్మల్గా రేవంత్ రెడ్డి కాదు, ఇవాళ రియల్ ఎస్టేట్ చేసే రేవంత్ రెడ్డి కాదు. ఇలా మీరు ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నాయకత్వం వహించే వాళ్ళు, మీరు ప్రజల మధ్య ఏదైనా శాంతి భద్రతల సమస్య వస్తే దాన్ని సమన్వయం చేయాల్సిన వాళ్ళు, పరిష్కరించాల్సిన వాళ్ళు, మీరే చెంపపొండి కొడతా అంటే అది వీధి రౌడీ లెక్క, ఏదో గంజాయి బ్యాచ్ లెక్క, ఏదో సిగరెట్ బ్యాచ్ లెక్క, ఏదో అవగాహన లేని వ్యక్తి లెక్క విచక్షణ కోల్పోయి మాట్లాడడం అనేది సరైనది కాదు. అట్లాంటి మాటలు మీరు తక్షణమే ఉపసంహరించుకోవాలి. డిజిటల్ మీడియా సోదరులకు తక్షణ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.